మనల్ని ఎవరెవరు ఎంటర్టైన్ చేయడానికి క్యూలో ఉన్నారు తెలుసుకుందామా? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోతాం. డిఫరెంట్ స్టోరీస్ రాబోతున్నాయి లాంగ్ గ్యాప్ తర్వాత కామెడీతో. ఆ ఒకటి అడక్కు అంటూ పెళ్ళెప్పుడు అని వెంటబడే వాళ్ళకి ఒక కొత్త సెక్షన్ పెట్టి లోపల వేయించండి అంటూ న్యాయస్థానంలో మొరపెట్టుకుంటున్నటువంటి కుర్రాడి కథగా మనం అల్లరి నరేష్ గారి కథను చూడబోతున్నాం వెండితెరపై May 3న. ఇక ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్ తో ప్రసన్న వదనం అంటూ మన ముందుకు రాబోతున్నారు. ఎప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో మనల్ని అలరించేటువంటి సుహాస్ ఇప్పుడు మరో కొత్త కథతో మన ముందుకు రాబోతున్నారు అనమాట. అదే ఫేస్ బ్లైండ్నెస్ అనేటువంటి ప్రాబ్లమ్ తో సూర్యగా మనకు కనిపించబోతున్నారు. 3 మర్డర్ కేసుల్లో ఇరుక్కున్నటువంటి తను కేసుల్లో నుంచి ఎలా తప్పించుకున్నాడు అనేటువంటి స్టోరీతో అనమాట. ఇక తల్లి కూతురు సెంటిమెంట్ తో శబరి మన ముందుకు రాబోతున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ గారు May 3న మనల్ని అందరినీ కూడా కలవబోతున్నారు. ఒక బిడ్డ కోసం తల్లి పడేటువంటి తపనను సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందించి మన ముందుకు తీసుకొస్తున్నారనమాట. ఇక బాగ్ గురించి మాట్లాడుకోవాలి. సుందర్ సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించినటువంటిది అనమాట బాగ్. అయితే ఖుష్బు సుందర్ అలాగే అరుణ్ కుమార్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. తమన్నా రాశికన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరి హారర్ కామెడీ థ్రిల్లర్ గా ఈ సినిమా మన ముందుకి రాబోతుందన్నమాట May 3న. అదేవిధంగా కొన్ని యథార్థ సంఘటనలతో రూపొందించబడినటువంటి జితేందర్ రెడ్డి, ఇవి కాకుండా ఇంకొన్ని OTT ప్లాట్ఫామ్ లో కూడా మన కోసం వెయిట్ చేస్తున్నటువంటి కథలు వీఆర్ ఆన్ ది వే అంటూ పలకరించడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట ఈ May మంత్ లో.